బ్రేకింగ్ న్యూస్ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. హత్య కేసుగా నిర్ధారించిన పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా BNS 1031 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు. సతీష్ కుమార్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. 10 బృందాలతో దర్యాప్తు చేస్తున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ లో సతీష్ కుమార్ మృతదేహానికి సమానమైన బరువు ఉన్న బొమ్మను ట్రైన్లో నుంచి విసిరేసి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. యోగానంద్ చెప్పండి, సతీష్ కి సమానమైన బొమ్మను ఒకటి తయారు చేశారు. పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో పోలీసులు ఏ ఆధారాలు సేకరించడం జరిగింది? టీటీడీ పూర్వపు ఏవీఎస్ సతీష్ కుమార్ అయితే హత్య అని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ హత్య చేసింది ఎవరు, ఎలా చేశారు అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు సీరియస్ గా మొదలు పెట్టారని చెప్పొచ్చు. అయితే 10 బృందాల పాటు గాలిస్తున్నారు. ఏదైతే స్టీమ్ రీకన్స్ట్రక్షన్ కోసం ముఖ్యంగా ఇక్కడ కీలకమైనది ఆధార్ మీద అంటే స్టీమ్ రీకన్స్ట్రక్షన్. ఇక్కడ ట్రైన్ లో నుంచి ఒక వ్యక్తి తోస్తే ఎలా ముందుకు పడతాడు, లేదా తనంతకు తానే పడితే ఎలా ఉంటుందంటూ కూడా 3 బొమ్మలతో కూడా స్టీమ్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ బాడీ ఎంత బరువు ఉంటుందో అలాంటి సంబంధించిన అంతే బరువు అంతే హైట్ ఉన్న ఒక బొమ్మను తయారు చేసి అలాగే ట్రైన్ లో వచ్చి తోసే విధంగా ఒక సీన్ రీకన్స్ట్రక్షన్, అదేవిధంగా పడితే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పోలీసులు పక్కా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అయితే ఇప్పుడు హత్య క్లారిటీ వచ్చింది కాబట్టి చంపింది ఎవరు, ఎలా చంపారు, ఇది 2 మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై కూడా పోలీసులు మళ్ళా గుల్ల పడతారు. సుమారుగా 10 టీములు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా 10 టీములతో పాటు ఇక్కడ ఏదైతే 10 టీములతో పాటు ఫోరెన్సిక్ క్లూస్ అన్ని టీంలు కలిసి ఈ దర్యాప్తు మొదలు పెట్టారని చెప్పొచ్చు. సుమారుగా మొబైల్ టవర్ లోకేష్ ఆధారంగా కూడా ఈ దర్యాప్తు అంతా కూడా చేస్తూ ఉన్నారు. మొబైల్ టవర్ లో అయితే ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించారు కాబట్టి మిగతావన్నీ కూడా సేకరించే పనిలో పడ్డారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.